ఏం సినిమారా బాబు ఇది. ఇది 2015లో థియేటర్లో బాహుబలి మొదటిసారి చూసిన వాళ్ళ రియాక్షన్. అదే రియాక్షన్ మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కూడా వచ్చింది. కానీ ఈసారి కేవలం రిలీజ్తో కాదు, ఇది కొత్తగా వచ్చిన బాహుబలి ది ఎపిక్. 2 సినిమాలు, బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్క్లూజన్. ఇప్పుడు ఇవి ఒక్కటిగా మారి కొత్తగా థియేటర్లోకి వచ్చాయి. కానీ ఇదే సేమ్ సినిమా కాదు, ఇదొక కొత్త అనుభవం. టైటిల్ కాస్ట్తో మొదలైన నుంచి ఫీల్ మారిపోతుంది. బాహుబలి 2 టైటిల్ టెంప్లెట్, కీరవాణి కొత్త బ్యాక్గ్రౌండ్ స్కోర్, అన్నపూర్ణ స్టూడియోలో చేసిన రీవర్కింగ్, కలర్ గ్రేడింగ్ అన్నీ కలిపి ఇది మనం చూసిన సినిమానా లేక కొత్త సినిమానా అనిపిస్తుంది. అంత ఫ్రెష్గా, అంత గ్రాండ్గా ఉంది మన రాజమౌళి గారి ప్రెజెంటేషన్. ఈసారి కొత్త స్పీడ్, కొత్త స్లో వర్షన్. ఇంత పెద్ద స్టోరీని ఒక ఫ్లోలో చెప్పడానికి ఎక్కడ ప్రేక్షకుడు స్లో అనిపిస్తాడో అక్కడ రాజమౌళి స్మార్ట్గా వాయిస్ ఓవర్ యాడ్ చేశారు. శివుడు, అవంతిక లవ్ స్టోరీ మొత్తం 2 లైన్లలో చెప్పేస్తారు, అది సత్యరాజ్ వాయిస్తో. ఈ వాయిస్ వినిపించడం వల్ల సినిమా వేగం అద్భుతంగా పెరుగుతుంది. ఇక యాక్షన్ బాక్స్ గూస్ బంప్స్ గ్యారంటీ. మళ్ళీ ఆ మహిష్మతి యుద్ధభూమి, మళ్ళీ ఆ బాహుబలి గర్జన. ప్రభాస్ జనమై ఉంటే మమతే అంటాడా థియేటర్ మొత్తం ఎగిరిపోతుంది. పంచభూతాల ఎపిసోడ్, కొత్త సన్నివేశాలు చిన్నవి అయినా థ్రిల్ మాత్రం పెద్దది. టెక్నికల్ ఇక నెక్స్ట్ లెవెల్. అన్నపూర్ణ స్టూడియో చేసిన రీమాస్టరింగ్ ఈ సినిమాకు కొత్త జీవం ఇచ్చింది. విజువల్స్, కలర్ టోన్, లైట్స్, ఎఫెక్ట్స్ పాత సినిమానే కానీ కొత్త సినిమాలా అనిపిస్తుంది. సౌండ్ మిక్సింగ్ కూడా కొత్తగా థియేటర్లో అద్భుతంగా పనిచేసింది. ఇక పర్ఫార్మెన్స్ వైపు వెళ్తే ప్రభాస్ భారీ బాడీ సీన్ చూస్తుంటే ఒకే మాట, రెడీగా ఉండేవాడురా అప్పట్లో, ఇప్పుడు ఆ లుక్ మిస్ అవుతున్నాం. అనుష్క ఎంట్రీ సీన్లో కనిపించే ప్యూర్ ఫీలింగ్, ఆమె ఎక్స్ప్రెషన్స్ అవి చూసినప్పుడు మనకు అనిపిస్తుంది సైజ్ 0 సినిమా చేయకుండా ఉంటే ఇవాళ కూడా స్టార్ హీరోయిన్గా మెరిసేది. రానా వాచకం ప్రెజెన్స్ ఇప్పటికీ అదే ఫీవర్. నజర్, సత్యరాజ్ నటన ఇంకా బెటర్ ఫీలింగ్ అవుతుంది. మనం కూడా మారిపోయాం. 10 సంవత్సరాల క్రితం బాహుబలి చూసినప్పుడు వావ్ అనిపించింది. ఇప్పుడైతే మనం టెక్నికల్గా కూడా డెవలప్ అయ్యాం. విజువల్స్, సౌండ్, స్క్రీన్ ప్లే అన్నీ అర్థమవుతున్నాయి. అందుకే ఇప్పుడు సినిమా మరింతగా కనెక్ట్ అవుతుంది. మొత్తానికి బాహుబలి ది ఎపిక్ అంటే కొత్త సీన్స్ కోసం కాదు, కొత్త ఫీలింగ్ కోసం వెళ్ళాలి. ఎప్పుడు మీరు ఈ సినిమాను రిలీజ్గా కాకుండా సెలబ్రేషన్గా చూస్తారో అప్పుడే మీరు ఈ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని ఆస్వాదిస్తారు. బాహుబలి ది ఎపిక్ ఇది కేవలం సినిమా కాదు, ఇది మన గర్వం, మన జ్ఞాపకం, మన మహిష్మతి యాత్ర. మళ్ళీ థియేటర్లో ఆ ఫీలింగ్ని పొందాలనుకుంటే మళ్ళీ వెళ్ళి ఈ సినిమాను చూసేయండి. మరిన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా 70mm పోస్టర్. థ్యాంక్ యూ.